अस्सलामुअलैकुम नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రంజాన్ వ్లాగ్. టుడే ఫస్ట్ డే రంజాన్ సహరీ డే అనమాట. సో నా సహరీ ప్లేట్ నేను చెప్పాను కదా బెండకాయ పులుసు చేశారని. బెండకాయ పులుసు అండ్ చిన్న ఆమ్లెట్, ఆలూ ఫ్రై అండ్ టమాటా పచ్చడి కూడా చేశాను. సో సింపుల్ వెజ్ ప్లేట్. తర్వాత కొంచెం హాట్ వాటర్లో నేను ఇవి సబ్జా గింజలు అయితే నానబెట్టాను కదా ముందు రోజు నైటు, అదే తాగుతున్నాను అనమాట. భోజనంలో కూడా అదే, తర్వాత వాటర్ ఫిల్లింగ్ కూడా అదే. సో లాస్ట్ ఆ తర్వాత నాకు లంచ్ అన్నం తినేసాక ఒక బౌల్ అయితే కర్డ్ తీసుకుంటాను. ఐ హేట్ పెరుగు అన్నం. సో కర్డ్ అయితే మామూలుగా తినేవచ్చు, ప్రోబయోటిక్ కాబట్టి తినాలి. సో ఇక్కడ టీ కూడా వేడివేడిగా రెడీగా ఉంది. సో అక్కడ భోంచేసాక టీ కూడా తాగాలి. ఎందుకంటే డే అంతా ఏం తాగం కాబట్టి టీ తాగలేదు అని హ్యాంగ్ ఓవర్ అయితే ఉంటుంది. సో మా హస్బెండ్ది, నాది చిన్న కప్ అన్నమాట, హాఫ్ కప్, అది కూడా ఎక్కువ కూడా కాదు. ఎందుకంటే మార్నింగే స్వీట్ తాగకూడదు కాబట్టి. టీ అంటే టీ లవర్స్కే తెలుస్తుంది మరి. సో ఇదంటే రంజాన్ షెడ్యూల్ అనమాట. టైమింగ్స్, డేట్స్ అవన్నీ. మీరు ఏ ఊర్ల నుంచి చూస్తున్నారో తెలీదు. మా రాజమండ్రిలో అయితే ఈ కార్డు పంచారనమాట, అందుకే మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ కార్డ్ టైమింగ్ షెడ్యూల్ అయితే ఇది. సో ఈ రోజంతా ఎలా గలుస్తుందో మరి చూద్దాం అయితే. ఫస్ట్ డే రోజా అన్నమాట. సో కొంచెం టెన్షన్గానే ఉంది, ఎలా అవుతుందో ఏంటో. సో చూద్దాం. ఇప్పటికైతే ఫజర్ టైం అయింది. సో ఇప్పుడు నమాజ్ టైం అయింది అనమాట. హస్బెండ్ అయితే మసీద్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు వజూ చేసుకుని నమాజ్ చదవాలి. సో లెట్స్ గో. ఇప్పుడైతే నమాజ్ ఫస్ట్ ఫజర్ టైం అయితే అయింది. ఇప్పుడు నమాజ్ చదివే టైం అయింది. సో సారీ, ఆ తర్వాత వీడియో తీయడానికి రోజంతా అసలు ఖాళీ లేదనమాట. అందుకు వీడియో తీయడం అవ్వలేదు. అండ్ మ్యాక్సిమం ట్రై చేస్తాను, అయినా వీడియో తీయడానికి ఏముంది, ఇంకా నమాజ్ చదువుకోవడమే కదా, ఇంకా వేరే పని ఉండదు కాబట్టి కెమెరా ఆన్ చేయలేదన్నమాట. సో ఈవినింగ్ కుకింగ్ దగ్గర నుంచి, అదే ఇఫ్తియార్ నుంచి మీకు చూపిస్తాను. ఓకే. దిస్ ఈజ్ మై డ్రింక్, రియల్లీ మై డ్రింక్. ఇందులో ఏమున్నాయంటే సబ్జా గింజలు, గోరువెచ్చని నీళ్ళు అండ్ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను అనమాట. ప్రస్తుతానికి నమాజ్ చదవాలి, ముగ్గురిం నమాజ్ టైం అయిపోయింది. సో నమాజ్ చదివి మీతో మాట్లాడతాను. ఓకే, బాయ్. నా ఇఫ్తియార్ టైంకి నేను బిజీ షెడ్యూల్లో అటువైపు ఉంటే మా పిల్లలు ఇద్దరు, మా అబ్బాయి అయితే టీవీ చూస్తున్నాడు, మా అమ్మాయి అయితే ఇలాగే పడుకుని పోయింది. డ్రెస్ కూడా మార్చుకోలేదు పాపం, స్లేట్ మీద రాసుకుంటూ పడుకుంది. సో ఆ టైంలో హనీ కూడా తనతో పాటు ఆడుకుంటుంది అనమాట. ఇక్కడ హనీ కూడా పడుకుంది, అటువైపు కిట్టి కూడా పడుకుంది. సో ముగ్గురు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నాకు నమాజ్ చదువుకోవడానికి డిస్టర్బెన్స్ అస్సలు ఉండదు. హాయ్, ప్రస్తుతానికి ఇది సెకండ్ టైం వాటర్ అనమాట. ఇది కూడా సబ్జా వాటరే. ఇది తాగేస్తే ఏదైనా తినొచ్చు. ఫస్ట్ మీల్ ఏంటో నేను చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఇది కంప్లీట్ చేయాలి. సబ్జా వాటర్ ఎందుకంటే మార్నింగ్ నుంచి అసలు మనం వాటర్ కన్స్యూమ్ చేయలేదు కదా, సో అందుకు వాటర్ కన్స్యూమ్ చెయ్యాలి. సబ్జా వాటర్తో చేస్తే ఇంకా మంచిదన్నమాట. ఎందుకంటే క్రేవింగ్ ఎక్కువ అవ్వకుండా ఉంటుందంట. చాలాసేపు వరకు మనకు పొట్టలో ఫుల్ఫిల్గా పెట్టి ఇక్కడ బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుందంట. సబ్జా గింజల వాటర్ తాగితే పొట్టలో ఫుల్ఫిల్ అయింది, ఆకలి వేయట్లేదు, సో ఎక్స్ట్రా ఏమీ తినకండి అని సిగ్నల్ ఇస్తుందంట. సో మనం తినడానికి ఛాన్స్ కూడా లేదు, క్రేవింగ్స్ తగ్గుతాయంట. సో ఓకే, ఇట్స్ ఓకే. నాకు ఇప్పుడు వచ్చి అంటే నేను ఐటమ్స్ ఏమి చేసుకోలేదు, ఓన్లీ ఖర్జూరం తిన్నాను, 2 ఖర్జూరాలు తిన్నాను.
తినేసి ఇంకా సబ్జా వాటర్ తాగాను అనమాట. ఫస్ట్ ఇది గోరువెచ్చగా తాగాను, ఇది నార్మల్ వాటర్ అనమాట, రూమ్ టెంపరేచర్ వాటర్. నా ప్లేట్ వల్ల అది తలగా కనబడుతున్నాను. ఓట్స్ ఆమ్లెట్, ఓట్స్తో ఆమ్లెట్ రెడీ, ఓట్స్ ఆమ్లెట్ రెడీ. దీనిని ఇప్పుడు సర్వ్ చేస్తాను ఒక ఐటెంతో, మీకు చూపిస్తాను. ఓట్స్ ఆమ్లెట్. సో బనానా కట్ చేసి తిని సర్వ్ చేసుకున్నాను. ప్రస్తుతానికి ఏంటంటే హ్యాపీలీ ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిపోయింది ప్రోటీన్తో. నిజంగా స్టార్టింగ్ సహరీ చేసేటప్పుడు హాయ్ బాబాయ్ ఫుడ్ మళ్ళీ 2-3 అవర్స్లో మళ్ళీ ఆకలేసేస్తుందేమో ఎలా అనుకున్నాను, కానీ లేదు, అల్లగారి వల్ల ఎంత భయపడ్డాను అంత స్మూత్గానే నడిచింది రోజంతా. సారీ మధ్యలో వీడియో అది తీయడం అవ్వలేదు, అస్సలు ఖాళీ లేదనమాట. మార్నింగ్ నుంచి నేను పనులన్నీ చేసుకునేటప్పటికి ఏంటంటారు జోహర్ టైం అయింది. జోహర్కి నమాజ్ చేసుకొని మళ్ళీ పడుకునే టైంకి 2:30-3 అయిపోయింది నిద్ర పట్టేటప్పటికి. ఆ తర్వాత అసలు టైం అయింది, లేచి నమాజ్ చదువుకొని మళ్ళీ మొగరికి. అప్పుడు వీడియో తీద్దామన్నా నమాజ్ చదువుతాను, ఏం చెప్తాను మీతో మాట్లాడడానికి కూడా నాకు కూడా కంగారు అయిపోయింది. 4:30 అయిపోయింది అనమాట. సో అందుకే ఇంకా కెమెరా ఓపెన్ చేయలేదు. అయితే ఇప్పుడు దాల్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే పప్పు ప్రోటీన్ అంటున్నాను అనుకుంటున్నారా? ప్రోటీన్ ఎక్కువ తినాలంట, అంటే డైట్లో ఉన్నప్పుడు ప్రోటీన్ ఎక్కువగా తినాలంట తెలుసా. అలా కూడా డైట్ తగ్గుతారంట ప్రోటీన్ ఎక్కువ తింటే. అందుకు ఓకే, నా మీల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో తర్వాత వంట చేయాలి. నేను డిన్నర్ ప్రిపరేషన్లో ఉన్నానమాట. మా కిట్టి భలే యాంగిల్లో పడుకుంది. సో చెయ్యి ఎందుకో పైకి ఎత్తినట్టుంది. ఆ కట్టంలో తన గోళ్ళు ఇరుక్కుపోయాను. పాపం ఆ నిద్రలో ఆ చెయ్యి అలాగే పెట్టుకొని పడుకొని పోయింది. సో ప్రస్తుతానికి ఏంటంటే మా డిన్నర్ ఈరోజు సింపుల్ ఆవిరి కుడుము అన్నమాట. నేను ఈరోజు ఆవిరి కుడుము చేశాను. సో ఓన్లీ ఆవిరి కుడుము తింటే ఇందులో న్యూట్రిషన్స్ రావు కదా. సో ఇందులో కూడా ప్రోటీన్ యాడ్ చేస్తున్నాను. సో నేనేంటంటే మార్నింగ్ కోసం సహరీ కోసం పప్పు ఆనపకాయ వండానమాట. సో ఆ పప్పు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇడ్లీ సాంబార్ తింటారు కదా, సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. ఏంటంటే ఆనపకాయ అడ్వాన్సిబుల్ ప్రోటీన్ అదే న్యూట్రిషన్స్ అనమాట. సో ఫుల్ఫిల్ ఆఫ్ న్యూట్రిషన్స్. సో నా డిన్నర్ అయితే ఓకే ఫ్రెండ్స్, ఇదే నా లాస్ట్ మీల్. ఈ లాస్ట్ మీల్ ఏంటంటే ఆ తర్వాత ఇంకా హాట్ వాటర్ తాగి ఇంకా పడుకోవడమే. ఎర్లీ మార్నింగ్ లెగాలి కాబట్టి మా కిట్టి హనీ నేను వంట చేసే వరకు కిచెన్ రూమ్లో నాతోనే ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ డే రోజా హ్యాపీలీ గడిచిపోయింది. ఇంకా సెకండ్ డే చూద్దాం. ఓకే, మళ్ళీ సెకండ్ బ్లాగ్లో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఎవ్రీవన్.